అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2024 ఎన్నికల హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రకటించిన పంట సాయం 35.42 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని రైతులకు స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రజావేదికలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారుల సమక్షంలో చెక్కు అందించారు. కళ్యాణదుర్గం మండలంలో 12,923 మంది రైతులకు గాను 9.5 కోట్లు మంజూరైంది. కంబదూరు మండలంలో 9,641 మంది రైతులకు గాను 6.75 కోట్లు మంజూరైంది. కుందర్పి మండలంలో 9,851 మంది రైతులకు 6.90 కోట్లు, బ్రహ్మసముద్రం మండలంలో 9,041 మంది రైతులకు 6.33 కోట్లు, షెట్టూరు మండలంలో 9,139 మంది రైతులకు 6.40 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మించి మరెవరూ సాటి రారని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. 50,595 మంది రైతులకు అన్నదాత సుఖీభవ రైతుల ఖాతాలో 35.42 కోట్లు జమైనట్లు తెలిపారు. అలాగే రైతులకు డ్రోన్లతో ఎరువులు ఎలా పిచికారీ కొట్టాలి అనే దిశగా ఎమ్మెల్యే కళ్యాణదుర్గంలో యువతకు శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఇటీవలి గ్రామం నుంచి వారు వచ్చి అన్నదాత సుఖీభావ గురించి వారి యొక్క టెస్టిమోనియల్స్ ఇవ్వాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా కుందూరు మండలంలో జిల్లాలో మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఫస్ట్ డ్రోన్లు అనేది అలవాటు చేస్తారు. ఎందుకంటే రైతులకు చాలా పట్టుదల ఉంది, బాగా పంటలు పండిస్తారు కాబట్టి మన ప్రాంతంలో దీని మీద బాగా చూపిస్తారు, ఇంట్రెస్ట్. తెలిసి ఎంతో మంది నైపుణ్యంగా కూడా నేర్చుకునే వాళ్ళు మన ప్రాంతం నుంచినే ఉన్నారు. మొన్ననే 18 మందిని ఇక్కడి నుంచినే కూడా ఇతర ప్రాంతాలకి పంపించడం జరిగింది. డ్రోన్లతో యుద్ధాలు చేస్తున్నారు. మనం కూడా మన భారతదేశం డ్రోన్లతో విజయాన్ని కూడా సాధించాం. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాంట్లో డ్రోన్లే ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాంటి యువకులు మన ప్రాంతంలో ఉండడం కూడా మన అదృష్టంగా భావించాలి. ఇంకా కూడా చాలా మంది యువకులు కూడా నిరుద్యోగులు అనే సమస్య లేకుండా ఏదైతే డ్రోన్ ఉందో ఆ డ్రోన్ కి కళ్యాణదుర్గం క్యాపిటల్ సిటీగా, ఆపరేటింగ్ క్యాపిటల్ సిటీగా తయారు చేయాలనేది మన ఉద్దేశం. నువ్వు చేసి ఎవరికి చేయి స్థానిక శాసనసభ్యులు వారిని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. రైతు సంక్షేమంలో మన మంచి ప్రభుత్వం అనేటువంటి పోస్టర్ ని ఇప్పుడు మనం ఆవిష్కరించుకుంటాం. 50,000 మంది రైతులకు గాను 34,20,00,000 రూపాయల మెగా చెక్కుని మన గౌరవ
ఎమ్మెల్యే గారు ఆవిష్కరణ చేస్తున్నారు. దయచేసి ఒకసారి గట్టిగా చెప్పండి. సంవత్సరం ఇద్దరు కలిపి 25 రూపాయలు ఇవ్వడం రైతు పెట్టుబడి ఇవ్వడం జరుగుతుంది. ఎంతో ఆనందం. కావున ఇలాంటి పిఎం సీఎంలు ఎందరో నిజంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే స్కీమ్ ఈరోజు మన ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనం కూడా ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించిన ఉన్నాయో పిఎం వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ కాక నుంచి 2,000 రూపాయలు రావడం, మన రాష్ట్ర వాటాగా ఈ రోజు 5,000 రూపాయలు కేటాయించడం, మన జిల్లాకి 2,75,000 మంది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ అకౌంట్లోకి జమ కావడం, కళ్యాణదుర్గ ప్రాంతంలో 50,375 మంది ఈ రోజు కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా రైతుల ఖాతాలో 7,000 రూపాయల ప్రకారంగా జమ కావడం. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది చేతులతో చేసి చూపించే ప్రభుత్వం అని ఖచ్చితంగా నిరూపించారు. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నా ఏదైతే మనం సూపర్ 6 పథకాల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా ఒకటొకటిగా నెరవేరుస్తూ వచ్చాం. 4,000 పెన్షన్ కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఈ రోజు అన్నదాత సుఖీభావ కావచ్చు, ఆగస్టు 15వ తారీఖు ఏదైతే ఉందో మా అక్క చెల్లెళ్ళు అందరికీ అబ్బా తల్లులందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం. కష్టాన్ని గమనించే ఈ రోజు మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు విడుదలలో 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అంటే 2,372 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం 1,032 కోట్లు ఇచ్చింది. మనం తర్వాత కూడా ఇంకా 3 విడతలు ఇదే సంవత్సరంలో మళ్ళీ కూడా ఇంకా 5,000 పోతే ఇంకా 9,000 రూపాయలు 2 విడతలుగా ఇస్తాం. మొత్తం 14,000 మన రాష్ట్ర ప్రభుత్వం వాటా కాకపోతే 6,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో మొత్తం 20,000 రూపాయలు రైతులకు ఆ రోజు ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీని నెరవేర్చే బాధ్యత